వీటన్నిటిపైన రాధాకృష్ణ గారి విశ్లేషణ కావచ్చు, ఈనాడులో ఆర్టికల్స్ కావచ్చు, ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్స్ కావచ్చు, టీవీ5 కథనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనం అప్రమత్తం చేయటం. ఏది గాడి తప్పుతున్నటువంటి దాన్ని చక్కదిద్దే ప్రయత్నం, మళ్ళా గాడిలోకి తెచ్చే ప్రయత్నంగానే చూడాలన్నమాట. ఇక్కడ ఇష్యూ ఏంటి? 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటువంటి భిన్నమైనటువంటి దీంట్లో ఉన్నాం. ఇదొక ట్రాన్సిషన్ పీరియడ్ గానే చూడాలి. ఎట్లా అంటే ఇందులోకి వచ్చేసరికి కూటమి ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, జనసేన ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్ 70 ఏళ్ల చరిత్రలో ఇది మనం అలయన్స్ గవర్నమెంట్ గా చూడాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మాటలకు కూడా నేను విభేదిస్తాను. ఆయన ఏమన్నారు? 95 CBN చూస్తానన్నారు. 95 CBN ఎవరు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అది. ఇప్పుడు ఈయన కూటమి ప్రభుత్వ హెడ్ గా ఉన్నప్పుడు నాకు కనపడుతోంది ఏంటంటే ఇది 4.0, 1.0, 2.0, 3.0 అవి 3 టెన్యూర్స్ అవి డిఫరెంట్. ఇది ఇంకొక భిన్నమైనటువంటి పాలన, ఒక భిన్నమైన దీంట్లో వెళ్తున్నారు. ఇప్పుడు యాక్చువల్ గా ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు, నిదానమే ప్రధానం అన్నారు అదే పెద్దలు. ఇక్కడ ఏంటి? మీరు ఎప్పటికప్పుడు దాన్ని తీసుకోవాలి. మార్పు అనేది ఇక్కడ అందరూ స్వాగతించారు, మార్పుకు అందరూ సహకరించారు. వస్తున్నటువంటి మార్పుని సహకరించకుండా కొంతమంది మంత్రుల పేషీల్లో అధికారుల ప్రవర్తన లేదు జరుగుతున్నాయి. అవన్నీ వాస్తవాలే. మీడియాలో వస్తున్నటువంటి కథనాలతో ఎవరు వ్యతిరేకించరు, విభేదించరు. ఏది? ఒక పేషీలో ఒక 3 శాఖలు చూస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కనీసం ఆ మినిస్టర్ కి సరైనటువంటి ఇది ఇవ్వట్లేదని, అసలు ఆ మంత్రులే సమీక్షలకు ఆయన దగ్గరికి వెళ్తున్నారని మనం వింటున్న దీంట్లో ఇక్కడ ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఏది 15 ఏళ్ల అనుభవజ్ఞుడైనటువంటి రైడర్, ఒక రౌతు అంటే ఆయనకే లొంగని గుర్రం ఏది ఈ 7 నెలల్లో ఆయన దాన్ని అదుపు చేయలేకపోయాడంటే 5 ఏళ్లలో ఆ గుర్రం ఎంత అదుపు తప్పిందనే చూడాలి. ఇక్కడ ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలతో పంపిస్తే అతను బ్యాట్లు ప్యాడ్లు ఇసిరేసి ఫెన్స్ లోకి వెళ్ళిపోయాడు, పిచ్ లోకి రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి మీడియానే ప్రతిపక్ష పాత్ర కూడా తీసుకుంటోంది. ఇప్పుడు దీన్ని ఒక త్రిసభ్య సంఘం, ఏది క్రమశిక్షణ సంఘంగా చూడాలి. ఇప్పుడు ఈ 3 ఛానళ్ళు కావచ్చు, 3 పత్రికలు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి చక్కటి క్రమశిక్షణతో తీసుకొస్తున్నటువంటి దీంట్లో ప్రజలు ఆశించిన మార్పు వచ్చిందా లేదా, ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదా? ఎందుకంటే సీఎం పేషి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎం పేషి తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమై అక్కడున్న సెటిల్మెంట్లు, లేకపోతే కిడ్నాప్లు, లేకపోతే వేధింపులు, రకరకాల దౌర్జన్యాలు, హింస ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు సీఎం పేషి అలా ఉంది. ప్రజలు కూడా ఏంటంటే కంపారిజన్ పోల్చుకోవాల్సిందే. అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏంటనేది స్పష్టంగా కనపడుతున్నప్పుడు ఇక రాధాకృష్ణ గారి వ్యాసానికి వచ్చేసరికి ఏంటది? తను వచ్చేసరికి 95 సీఎం కాదండి, 95 సీఎం 96 సీఎం అంటారంటే ఏంటి? అది ఎవరికి అర్థం కావట్లేదు. రాధాకృష్ణ గారు కూడా అదే రాశారు, 95 కాదు 2004 లాగా ఉంది, ఆ సిఇఓ స్టైల్ వెళ్తే అర్థం కాదు ఎవరికి అని. ఆ 3 భిన్నమైన టెన్యూర్స్, ఏది అన్కంపారబుల్. ఏది 95 to 99 చంద్రబాబు ఒక రకంగా పనిచేస్తే 99 to 2004 ఇంకో రకంగా వెళ్ళారు. 2014 to 19లో మరో చంద్రబాబు చూసాం. ఇప్పుడు అసలు ఆ 3టికి భిన్నమైన చంద్రబాబు ఇప్పుడు మీరు చూస్తోంది. నేను అంటోంది ఏంటంటే ఆయన తెలుగుదేశం ముఖ్యమంత్రి కాదు, ఇవాళ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఒక భిన్న సరళితో వెళ్తున్నారు, ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీకి కానీ సానుభూతి రాకూడదు. ప్రజల్లో వాళ్ళు సానుభూతి పొందేలాగా ఈ కూటమి ప్రభుత్వ చర్యలు ఉండకూడదు. అందుకే ఇది జరుగుతోంది. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయాల్సింది చేస్తున్నారు, జరగాల్సింది జరుగుతుంది. నిన్న కూడా ఎవరిని పట్టుకొచ్చారు కదా, ఎవరు? తుర్కా కిషోర్, ఎక్కడ మాచర్ల, అతను అరాచక శక్తిగా ఈ రోజు పేపర్లలో కూడా మనం చూసాం. అరెస్టులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, స్పష్టంగా జరుగుతూ ఉన్నప్పుడు ఏమంటున్నారు?